వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదము. ప్రసాదం అన్నప్పుడు పవిత్రత ఉండాలి, కోట్ల మంది ప్రజల మనోభావాలు ఉండాలి. ఇంకొకటి దానిలో కల్తీ ఉండకూడదు. దేవుడు ప్రసాదం, అదే ఆహారంలో కల్తీ అయితేనే మనం చాలా ఇబ్బంది పడతాం. రెండు రకాలు, బొమ్మ బొరుసు రెండు చూద్దాం దీనికి. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నేనేమి ఆధ్యాత్మికవాదిని కాదు, లేకపోతే కరడుగట్టిన హిందుత్వవాదిని కూడా కాదు. ఒక సాధారణ హిందువుని. దేవుడు అంటే కష్టకాలంలో నమ్ముకుంటాం. దేవుడు ప్రసాదము కల్తీ అయిందని ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కల్తీ కావడం ఒక తప్పు అంటే కల్తీ నెయ్యి ఉండడమో, నెయ్యిలో వనస్పతి ఉండడమో, లేకపోతే నెయ్యిలో క్వాలిటీ లేకపోవడమో, ఆ లడ్డు తయారీకి కావాల్సిన జీడిపప్పు బూందీయో కల్తీ అయిందంటే పొరపాటు జరగచ్చు. కొన్ని లక్షల మందికి తయారు చేయడంలో పొరపాటు జరగచ్చు. అది మన ఇళ్ళ. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనే సంస్థ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక సిస్టమేటిక్గా 3 రకాల సైంటిఫిక్ మెజర్స్ పెట్టి కల్తీ ఏదైనా ఉందంటే దాన్ని ఫస్ట్ ఫేజ్లోనే రిజెక్ట్ చేస్తారు. 3 రకాలుగా దశల్లో కల్తీ చేస్తారు. ఫస్ట్ కల్తీ కాదు, కల్తీ అయ్యడమే అపచారం. రెండోది, హిందువుల్లో చాలామంది గోవుని ఎట్లా చూస్తారు, అన్ని రకాల దేవుళ్ళు గోవుల్లోనే ఉంటారంట. సాక్షాత్తు గోమాత అంటారు. గోమూత్రం కూడా కొన్ని తాగుతారు, గోమూత్రాన్ని కూడా విలువిస్తాం. పేడను కూడా మనం పిడికిలిగా చేసుకొని పేడకు కూడా లక్ష్మీదేవత లాగా ఇంటి ముందు చల్లాకుంటాం. అలాంటిది గోవు యొక్క కొవ్వుని కరిగించిన నూనె, గోమాంసం ఉండడం అనేది అది ఎంత అపవిత్రం అనేది ఆలోచించండి. గోవుతోటే కాకుండా పంది కొవ్వు, చేప నూనె ఉందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడము, దాన్ని సైంటిఫిక్గా గుజరాత్లో ఉన్న ఒక ల్యాబ్ ప్రూవ్ చేయడం, ఇది ఒక కోణం. మరి దీనికి ఫస్ట్ బాధ్యత వహించాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం. టీటీడీ అనేది ప్రజలు, భక్తులు విరాళాలుగా ఇచ్చిన డబ్బులతోటి నడిచే సంస్థ. ఫస్ట్ భక్తులకి పవిత్రంగా ఉండాలి, పరమంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. లడ్డు అనేది పరమ పవిత్రం. ఈవెన్ వేరే మతస్థులు కూడా ఆ లడ్డూని ఇస్తే ఆనందంగా స్వీకరిస్తారు. ఇంతకీ కల్తీ అనేది ఈ 100 రోజుల్లో జరిగినటువంటి వ్యవహారమా లేకపోతే గతంలో జరిగిన వ్యవహారమా? సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరు అడిగారు, నేను దీనిలో ఎక్స్పర్ట్ కాదు. బట్ నాకున్న పరిజ్ఞానము, నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నా. తప్పులుంటే క్షమించండి. బట్ నేను చెప్పేదైతే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను. గత 3 రోజుల నుంచి లడ్డు చుట్టూ తిరుగుతుంది. అసలు లడ్డు కల్తీ అయిందా, నెయ్యి కల్తీ అయిందా? లడ్డూని ల్యాబ్కి పంపించిరా మీరు, నెయ్యిని ల్యాబ్కి పంపించిరా? లడ్డూకు వాడే నెయ్యిని పంపించిరా అంటున్నారు. ఇప్పుడు నేను ఎంక్వైరీ తిరుపతి, మాకు క్లాత్ బిజినెస్ ఉంది. నేను ఎవ్రీ ఇయర్ తిరుపతికి 2-3 సార్లు వెళ్తా, ఎగ్జిబిషన్స్ కూడా పెడతాం. నాకు తిరుపతిలో ఒక 100 నుంచి 150 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. వాళ్ళు ఏమంటున్నారంటే తిరుపతికి వచ్చే సంఖ్య పెరుగుతుంది, డైలీ 10 లారీలు 10 ట్యాంకులు కావాలట ప్యూర్ నెయ్యి. 10 ట్యాంకులు అంటే ఒక్కొక్క ట్యాంకు దాదాపు 1200 లీటర్లు. 1200 లీటర్లు ఇంటూ 10 అంటే దాదాపు ఎంత చూడండి, దాదాపు 15 టన్నులు. 15 టన్నుల నెయ్యి, ప్యూర్ నెయ్యి, ఆవు నెయ్యి కావాలి. అది తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉన్న ఫామ్, అది ఏదైతే డైరీ ఫామ్ ఉందో దాని కెపాసిటీకి మించి. కాబట్టి అక్కడ పాలాభిషేకాలు, నెయ్యితో చేసే అభిషేకాలు, ప్రసాదాల తయారీకి అన్నిటికీ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. గతంలో ప్రభుత్వము కర్ణాటకలో నందిని డైరీ నుంచి తెచ్చుకున్నారు టెండర్ ద్వారా అని చెప్తారు. ఇప్పుడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 రకాల కంపెనీలు సప్లై చేస్తున్నాయి. ఒక్క ఫామ్ సప్లై చేయలేదు కాబట్టి. దానిలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఒకటి ఉంది, వైష్ణవి డైరీ అని ఒకటి ఉంది, ఇంకో 2-3 డైరీలు ఉన్నాయి. అన్నీ కూడా ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. వీళ్ళు పంపించింది ఏదైతే ఉందో ఆ నెయ్యి ఏఆర్ డైరీ ఫామ్స్ సంబంధించింది. 10 ట్యాంకర్లలో 4 ర్యాండమ్ శాంపిల్గా తీసుకుంటే ఈ 4టిని గుజరాత్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళది ఒక స్పెషల్ ఇండియాలోనే అడ్వాన్స్డ్ ల్యాబ్కి పంపించారు. పంపిస్తే 3 రిపోర్ట్స్ తేడా వచ్చినాయి. వాళ్ళు ఫస్ట్ పంపించిన రిపోర్ట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వాళ్ళకి అర్థం కాలే, అది టెక్నికల్ రిపోర్ట్ పంపించారు. వాళ్ళు అర్థం కాక మళ్ళీ మాకు దీని వివరణ ఇవ్వండి అంటే ఎనెక్జైర్తో సహా 3 రకాల రిపోర్ట్స్లో ఏమేమి ఉన్నాయి, దానిలో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి, చేప నూనె ఉంది, మళ్ళా ఆవు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉందని అఫీషియల్గా విత్ డేటాతో రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇంత పవిత్రంగా మొత్తం కలియుగ దైవంగా చూస్తున్న, ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన, అది ఏ మతమైనప్పటికీ కూడా అన్ని మతాలని దేవుడిని గౌరవించాల్సిందే కదా. అట్లాంటిది మనం హిందువులమై ఉండి ఇంత కోట్ల మంది భక్తులని ప్రపంచవ్యాప్తంగా హట్టు చేసిరంటే ఫస్ట్ టీటీడీ వైఫల్యం. టీటీడీలో XYZ ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా టీటీడీకి ఒక సపరేట్ బోర్డు ఉంది కదా. మరి ఇన్ని 100 సంవత్సరాల నుంచి లడ్డు ప్రాసెస్ ఇవాళ కొత్తగా కాలే కదా. దానికి ల్యాబ్, టీటీడీ ల్యాబ్
అడ్వాన్స్డా కాదా? మరి ఈ 3 రకాల చెకింగ్లు అవుతున్నాయి కదా, మరి గతంలో మీరు ఎప్పుడైనా ప్రైవేట్ ల్యాబ్కి పంపించిర్రా? ఇప్పుడు నేను తిరుపతిలో మాట్లాడితే ఏం చెప్తున్నారు అంటే టీటీడీ ల్యాబ్కి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేదట. అంటే ఓన్లీ పైన బేసిక్ రంగు రుచిని బట్టి టేస్ట్ చేసే బేసిక్ ల్యాబ్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏదైతే గుజరాత్లో వీళ్ళు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించిన ల్యాబ్ ఉందో, ఫస్ట్ టీటీడీకి అడ్వాన్స్డ్ ల్యాబ్ లేకపోవడం దౌర్భాగ్యం. సెకండ్, గతంలో కూడా ఇన్ని కోట్ల రెవెన్యూ వచ్చినప్పటికీ అసలు బేసిక్గా వీళ్ళు ఇప్పుడు ఈ రోజు పరిస్థితి తీసుకుంటే కూడా చిత్తూరులో కూడా ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మరి అట్లాంటి ల్యాబ్ మీరు పెట్టుకోవాల్సి ఉండే, పెట్టుకోకపోవడం టీటీడీ తప్పు. సెకండ్, రొటీన్గా ఏం జరుగుద్దంటే ఈ టెస్టింగ్ అనేది రొటీన్ సాంప్రదాయము. ఈ 10 లారీలలో ప్రతి 100 ట్యాంకులు వస్తుంటాయి కదా, అక్కడక్కడ 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో కొన్ని లారీలలో ర్యాండమ్గా తీస్తారట. తీసి వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే ఆ లారీని తిప్పి పంపిస్తారట. కిందకు వచ్చినాక ఏమైందంటే ఆ లారీ ఏమైందంటే కొంత దూరం వెనక్కి వెళ్ళిపోయినాక ఆ లారీలో ఉన్న నెయ్యిని ఇంకో లారీలోకి పంపిస్తారట. అదే మళ్ళీ యాక్సెప్ట్ అయింది. వీళ్ళు రిజెక్ట్ చేయడము కామన్ అట, యాక్సెప్ట్ చేయడము కామన్ అట. ఇది తిరుపతిలో ఓపెన్ సీక్రెట్ అట. ఇంకొక కామన్ సెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజల కోసం కానీ స్వామివారికి ప్రత్యేకంగా చేసేయడానికి టీటీడీ వాళ్ళు ఏం చెప్పారంటే 60 లక్షలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 60 లీటర్ల నెయ్యి కొన్నారట. అంటే 1,00,000 రూపాయలు డివైడెడ్ బై 60 లీటర్లు వేస్తే ఒక్కొక్క లీటర్ ఒక్కొక్క కేజీ నెయ్యి 1600 నుంచి 1700 పడుతుంది. స్వామివారికి ప్రత్యేక పూజల కోసం చేసేది ఉంది కదా, అది 1700 రూపాయలు లీటర్ కేజీ అనుకుంటున్నాం, కేజీ నెయ్యి. మరి ఇదే టీటీడీ 320 రూపాయల నుంచి 410 రూపాయలకి లీటర్ నెయ్యి ఎట్లా వచ్చింది, కేజీ నెయ్యి? ఇప్పుడు మేము కూడా ఇంట్లో నెయ్యి చేసుకుంటాం, మేము కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం. కంట్రీ మిల్క్ అవి ప్యూర్ అని వాటి నెయ్యి తీస్తే 4 రోజులు. ఇప్పుడు మా బాబు బక్కగుంటాడు, ప్రోటీన్స్ కావాలి, నాన్ వెజ్ బటరు చీజు వెన్న మేము అయితే గతంలో ఇంటికి పోయినప్పుడు తెచ్చుకునే వాళ్ళం, ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి ఎవరైనా ఖమ్మం నుంచి వస్తే బస్సుకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కంట్రీ మిల్క్ వచ్చినాక మేము డైలీ ఎక్స్పెరిమెంట్ చేసి అది ప్యూర్ అని తెలిసినాక 4 రోజుల పాటు తీస్తే ఇంత వెన్న వస్తే దానిలో ఇంత నెయ్యి వస్తుంది. 4 రోజులు లీటర్ 80 రూపాయలు పెడితేనే. నేను ప్రాక్టికల్గా నేను కూడా తీస్తా, నాకు ఇష్టం అది వెన్నని చిలకడము, నెయ్యి అయిపోవాలా. అన్ని పాలు తీస్తే నాకు ఇంత చిన్న ప్రియా పచ్చడంత సీసా అంత నెయ్యి కూడా రాదు. మరి ఇన్ని వేల టన్నుల నెయ్యి రావాలంటే ఎన్ని వేల లీటర్ల పాలు వెన్న చేయాలి, వెన్న నుంచి చేసి దాన్ని నెయ్యి చేయడం. పాలు, పెరుగు నుంచి బటర్ నుంచి వెన్నని కరిగిస్తే నెయ్యి వస్తుంది, అంటే దాని ఎసెన్స్. మరి 350 రూపాయల నుంచి 410 రూపాయలకి మీకు శుద్ధమైన ఆవు నెయ్యి ఎట్లా వస్తుంది? అసలు వీళ్ళు టెండర్ వేయడము ఒకటి, టెండర్లో వాడు 410 రూపాయలకో 350 రూపాయల నుంచి 410 రూపాయల మధ్య కొనడం అంటేనే ఫస్ట్ టీటీడీ తప్పు కదా. నీకు ఒక దగ్గర కామన్ సెన్స్. ఈ రోజు ఎక్కడైనా మన లాజికల్ గా చెప్పారు, బేసిక్ నెయ్యి ఎక్కడైనా కూడా మామూలుగా 2000 రూపాయలు లేని కేజీ ఉండదు. ఆవు నెయ్యి ఇంకా ప్యూర్ ఉండాలంటే నాకు తెలిసిన బ్రాండ్స్ 4000, 6000 కూడా ఉంది. హైదరాబాద్ నగరంలో ఇక్కడ మన ముషీరాబాద్లో ఉంటుంది, మన శంకర మఠం దగ్గర ఒక తమిళ్ బ్రాండ్ తోటి అమ్ముతారు 4000 నెయ్యి. ఒక దగ్గరేమో టీటీడీ నెయ్యి 1600కు ఉంటుంది రాజస్థాన్లో ఉన్న ఆవుల దగ్గర నుంచి. మరి అదే టీటీడీ మరి ప్రజలకి, కోట్లాది మంది ప్రజలకి లడ్డూ తయారు చేసిన దగ్గర 310 రూపాయల నుంచి 410 రూపాయలకి కేజీ నెయ్యి ఎట్లా వస్తుంది? కామన్ సెన్స్ కదా. అంటే ప్రజలు ఏమన్నా పోని కలుషితమైన నెయ్యి తినని, కలుషితమైన లడ్డూ తినని, తిరుపతి ప్రాశస్త్యం గంగలో కలిసిపోని మేము మాత్రం తక్కువ రేటుకు కొనాలి. అసలు ఎటువైపు పోతున్నామన్నా? కలుషితమైందా లేదా అనడానికి నీకు నెయ్యి రేటే అంతే కదా. 340, 400 వేసుకుంటే డాల్డా కూడా రేటు పెరిగింది కదా. నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ కాదు కదా, దాని యొక్క ఎసెన్స్ కదా. పాలు లీటర్కి 100 రూపాయలు ప్యూర్ హైదరాబాద్లోనే అంటున్నారు, గేదె పాలు. ఆవు పాలు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. పాలుని పెరుగుని చిలికి వెన్నగా చేసి వెన్నని కరిగిస్తే వచ్చేది లీటర్ పాలల్లో 100 గ్రాములో 50 గ్రాములో నెయ్యి వస్తుంది. మరి అక్కడనే పొరపాటు జరిగింది. భక్తులారా ఆలోచించండి. నెయ్యి 2000కు కూడా కేజీ దొరకని రోజుల్లో 310 రూపాయలకి వీళ్ళెట్లా కొన్నారు? టెండర్ వేసినోడెవడు, L1 ఇచ్చినోడెవడు? అక్కడే మీరు కల్తీ కొంటున్నట్టే కదా. సెకండ్, కల్తీ నెయ్యి అన్నారు. మరి భగవంతుడికి ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినప్పుడు మీరు నెయ్యి మేము ఇంత కాస్ట్ పెరుగుతుంది, జీడిపప్పు ఇంత రేటు పెరుగుతుంది, దానిలో వాడే యాలకులు కానీ కిస్మిస్లు కానీ క్వాలిటీ వాడతారు,
లడ్డు రేటు పెంచాల్సి వస్తుందని రేటు పెంచారు, 50 రూపాయల నుంచి 100 రూపాయలు చేసారు, పెంచేసారా? రేటు పెంచారు. గతంలో ప్రాసెస్ కూడా అయిపోయింది, రేట్లు పెంచేసారు, లడ్డు సైజు తగ్గింది. లడ్డు మేము చిన్నప్పుడు తీసుకొని వస్తే వారం రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టకున్నా కూడా లడ్డు టేస్ట్ ఉంటుండే, దాని ఫ్రాగ్రెన్స్ కూడా, దాని స్మెల్, తిరుపతి లడ్డు స్మెల్ తెలిసిపోతుంది. ఇప్పుడు 2-3 రోజులకే నల్లగా అయిపోతుంది, దాని టేస్ట్ పోతుంది. అంటే కల్తీ ఖచ్చితంగా జరిగిందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ రీజన్, రాజకీయాలు పక్కకు పెడితే, లడ్డూని ల్యాబ్కు పంపించిరా మీరు, లడ్డులో వాడే నెయ్యిని పంపించిరా? నెయ్యిని ల్యాబ్కు పంపిస్తే గతంలో వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము నెయ్యి రిజెక్టెడ్ కాబట్టే పంపించేటోళ్ళం, 10 లారీలలో 2-3 ఆటోమేటిక్గా పోతాయి, అది రొటీన్ ప్రాసెస్, ఇప్పుడు కొత్తగా ఏం కాదు. నెయ్యిలో కల్తీ ఉండడము, నెయ్యిలో వనస్పతి కలపడము, నెయ్యిలో ఉండడం అనేది ఒకటి. ఇప్పుడు సైంటిఫిక్గా వద్దాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, తిరుపతి లడ్డు పక్కకు పెట్టండి. సైంటిఫిక్గా నేను అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడినా, మా సిస్టర్ అమెరికాలో ఉంటాను. తల్లి పాలు, ఇప్పుడు మోడర్నైజేషన్లో మన తిండే ఆహారం కలుషితం అవుతుంది కాబట్టి పిల్లలకి తల్లిపాలు అనేది శ్రేష్టమైనది. తల్లిపాలకు మించిన శ్రేష్టమైన పాలు ఏమీ లేదు. కాకపోతే పిల్లలకి ఎక్కువ పాలు ఇవ్వడం కోసం అమెరికాలో గర్భిణీ స్త్రీలకి డాక్టర్లు సజెస్ట్ చేసేది ఏంటంటే, కొవ్వు ఉంటుంది కదా, ఆవు కొవ్వు, బీఫ్తో తయారైన సప్లిమెంట్స్ ఇస్తారట, పౌడర్, పాలు ఎక్కువ రావడానికి, పోషకాలు. ఫిష్ ఆయిల్ కూడా సజెస్ట్ చేస్తారట కొంతమంది వీక్ గున్నోళ్ళకి, గర్భిణీ స్త్రీలకి. ఎందుకంటే పిల్లలకి బాగా బలంగా ఎక్కువ పాలు రావాలని చెప్పి. మనుషుల శరీరంలోనే గోవుకు సంబంధించిన సప్లిమెంట్స్ వాడుతున్నారు తల్లులు, పందికి సంబంధించినవి వాడుతున్నారు. ఫిష్ ఆయిల్ అనేది డాక్టర్స్ కంపల్సరీ సజెస్ట్ చేస్తారట, ఇది పాలు ఎక్కువ రావడం కోసం. అది వెస్టర్న్ కంట్రీస్లో యాక్సెప్టెడ్, అందరు ఆరోగ్యకరంగా ఉంటున్నారు, పాలు ఎక్కువ వస్తున్నాయి, ఓకే. అది మనుషులకు సంబంధించింది. సెకండ్, పశువులకు సంబంధించి తీసుకుంటే ఒకటి ప్యూర్ గడ్డి దొరకకపోవడము, డిమాండ్కు తగ్గంత సప్లై లేకపోవడము. ఈ ఫార్మ్స్లలో ఇప్పుడు తిరుపతికి కావాల్సింది ఏంది, ప్యూర్ ఆవు పాలు కావాలి. మా ఊర్లో ఒక 1000 మంది ఉంటే 1000 మందిలో బర్రె పాలు ఎక్కువ ఇస్తారు, ఆవు పాలు తక్కువ మంది ఇస్తారు. ఒక ఊర్లో ఆవు పాలు కలెక్ట్ చేస్తేనే 50 లీటర్లు 100 లీటర్లు రావడం చాలా కష్టం. ఇట్లా 1000 టన్నుల పాలు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి నెయ్యి చేయాలంటే ఈ డైరీ ఫార్మ్స్ అన్ని విలేజెస్కి తిరగాలి, ప్రొక్యూర్ చేయాలి. ఆవుల సంఖ్యనే తక్కువ, ప్రొక్యూర్ చేసి దాన్ని నెయ్యి చేస్తే రోజుకు 15 టన్నులు తిరుపతికి ఇవ్వాలంటే ఇండివిజువల్ ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అసాధ్యం. కాబట్టే టీటీడీ ఏం చేస్తుంది, వాళ్ళ ఫామ్ సరిపోక వేరే రాష్ట్రాల్లో ఉన్న డైరీ ఫార్మ్స్ నుంచి పిలుస్తుంది. ఈ డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఒకటే దగ్గర కొన్ని వేల గోవులని బర్రెల్ని పెడతారు. వాటికి వేసే గడ్డి ఆర్గానిక్ గడ్డి అయి ఉండాలి. గడ్డిలో ఎటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకూడదు. సెకండ్, ఇప్పుడు మన ఊర్లలో సామెత ఉంటుంది, బర్రె చచ్చినాక పాడే బయటపడ్డది అన్నట్టు. బర్రె బతుకున్నప్పుడు 8 లీటర్లు ఇస్తుంది అంటే ఎవరు చెప్పరు. బర్రె చచ్చినాక బర్రె దగ్గర కూర్చొని నా ఆవు పొద్దున 10 లీటర్లు ఇస్తుండే, సాయంత్రం 5 లీటర్లు ఇస్తుండే. ఈ ఫామ్లలో అమ్మడం కొనడం అక్కడ పవిత్రత టీటీడీ లేదు. అక్కడ నువ్వు ఎప్పుడైతే డైరీ ఫామ్కి ఇచ్చేసినావో టెండర్లో తక్కువ రేటుకి 310 రూపాయల కేజీ నేను వాడేం చేస్తున్నాడు, తౌడులో ఈ సప్లిమెంట్స్ కలుపుతున్నాడు. ఇది నేను చెప్పేది బెంగళూరులో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో నాకు తెలిసిన సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ మతము దేవుడు పక్కకు పెడితే ఇవాళ కోళ్ళకి ఇంజక్షన్లు ఇస్తున్నారు తక్కువ రోజుల్లో ఎక్కువ రావాలని చెప్పి, జంతువులకి రకరకాల ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఎందుకంటే మీట్ మార్కెట్ డిమాండ్, చికెన్ మార్కెట్ డిమాండ్. పశువులకు కూడా ఈ ఇంజక్షన్లు ఇవ్వడము, ఈ కల్తీ సప్లిమెంట్స్ పెట్టడంతో ఆ పాలల్లోనే వస్తుందట. ఇప్పుడు పశువు తినే దానాలో దానికి జంతువు దానికి ఏం తెలుసు, అది వెజ్జా నాన్ వెజ్జా అనేది. ఆ తౌడులో ఈ సప్లిమెంట్ పౌడర్ కలిపిరు అనుకో, సో ఇప్పుడు పశువులు తినే ఆహారంలోనే కల్తీ జరుగుతుంది. మరి అది ఏది తింటే అదే పాలు ఇస్తుంది కదా, అక్కడ నుంచి పాలదే, పెరుగదే, నెయ్యి అదే. అంతే మరి. ఇప్పుడు పశువుకి మనము చేప నూనెనో లేకపోతే ఆవు బీఫ్తో తయారు చేసిందో, పంది కొవ్వుతో తయారు చేసిందో పెడితే పశువుకి అది ఆహారం తింటారు, గడ్డిలో ఎవరు కలిపి. మీ అనాలిసిస్ కో దండం అండి, మామూలుగా అనాలిసిస్ అట్లా కాదు. మనము తప్పు ఎక్కడ జరిగిందనే చూడాలి, అసలు మామూలు అనాలిసిస్, రూట్ కాజ్ ఎక్కడనే చూడాలి. ఇది నా సొంత కవిత్వం కాదు, నేను ప్రజలకి మార్చేటప్పుడు. అంటే జరిగిన 3 రోజుల్లో మీ అధ్యయనం నిజంగా అంటే, ఒకటి టీటీడీ తక్కువ రేటు కక్కుర్తుపడి కొనడం ఫస్ట్ టీటీడీ తప్పు. 2000 రూపాయలకి నువ్వు కేజీ నెయ్యి ఒక దగ్గర కొంటూ ఒక దగ్గర ప్యూర్ నెయ్యి పేరుతో ప్రజలకు పెట్టే ప్రసాదానికి 350 రూపాయలకి 410 రూపాయలకు కక్కుర్తి పడ్డం ఫస్ట్ టీటీడీ తప్పు. అది ఎవరైనా ఏ పార్టీ అయినా, రాజకీయాలు పక్కకు పెట్టి. సెకండ్ వచ్చేసి, టీటీడీ మేము ప్యూర్ నెయ్యితో చేయాలంటే చేయలేము, ఈ రేటుకు మాకు వర్కౌట్ కాదని ప్రజలకు ఓపెన్గా చెప్పాల్సింది. థర్డ్ వచ్చేసి, అసలు టీటీడీకి ఓన్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్ లేకపోవడం ఇంకా తప్పు.
చాలా అన్యాయం అదైతే ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనతోటి టీటీడీ ల్యాబ్ అనేది ప్రైవేట్ ల్యాబుల మీద కానీ వేరే ల్యాబుల మీద ఆధారపడుతుందంటే ఈ కల్తీ ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ తిరుపతిలో ట్యాంకర్లని తేవడము, ఈ తెచ్చిన ట్యాంకర్లను పంపడము, ఆ పంపిన ట్యాంకర్లలోంచి ఇంకో ట్యాంకర్లోకి పోయడం అనేది కామన్ అట. ఓ 10 లారీలు వస్తే 2 లారీలలో కామన్గా పంపిస్తారట. ఈ టీటీడీ గోడౌన్లలో ఉన్న ఆహార పదార్థాలు క్వాలిటీ కంట్రోల్ చేయడానికి మీకు నేషనల్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారా? లేకపోతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫుడ్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ ల్యాబ్ ఎందుకు పెట్టుకోలేదు? మీరు తూతూ మంత్రంగా ఎందుకు చేస్తున్నారు? 3 సార్ల క్వాలిటీ చెక్ చేసినా కూడా ఎందుకు మీకు కల్తీ నెయ్యి వచ్చిందంటే మీరు 3 సార్లు చెక్ చేయలేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మేము పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్న లడ్డూలు తింటున్నాము? దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఏ ప్రభుత్వమైనా, అది జగనా, కేసీఆర్, చంద్రబాబా, XYZ కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ భక్తులకి ప్రసాదంగా ఇస్తున్న ప్రసాదంలోనే ఇంత అపచారం ఉంటే ఇక ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయి, మిగతా విషయాల్లో ఎట్లుంటారు? ఒక లడ్డూనే తీగలాగితే ఇంత బయటపడుతుంది. ఈ లడ్డూ దిగినక మొత్తం చేస్తే స్కామ్ ఒకదాని బట్టి ఒకటి బయటపడుతుంది. ఈ లడ్డూ మీద జరిగిన కుంభకోణంలో పూర్తి ఎంక్వైరీ చేస్తే రాజకీయ నాయకుల అక్రమ, తిరుపతిలో లడ్డూ విషయంలోనే ఎన్ని జరిగితే ఎన్ని జరిగితే ఇప్పుడు ఉదాహరణకి ఆ వెస్ట్ బెంగాల్లో ఒక లేడీ డాక్టర్ని రేప్ చేసి చంపేసి దాని కేసులో తీగలాగితే మమతా బెనర్జీ హయాంలో కొన్ని వేల కోట్ల కుంభకోణాలు బయటపడుతున్నాయి. వాడేసిన గ్లౌజులు రీసైక్లింగ్ చేస్తారట, వాడేసిన ఇంజక్షన్లు చేస్తారట, ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు వాడతారట, పనికిరాని కంపెనీ ట్యాబ్లెట్లు వాళ్ళే కొని వాళ్ళు క్వాలిటీ ఏమో ఎక్స్పోర్ట్ చేస్తారట, ఇవి వాడతారట. ఇది సంవత్సరాల తరబడి జరుగుతుంది. అదే హాస్పిటల్ ఆర్జీకార్ హాస్పిటల్లో బ్లూ ఫిలింలు తీస్తారట, చచ్చిపోయిన శవాలతో బ్లూ ఫిలింలు తీస్తారట. ఇన్ని స్కాములు ఒక్క మర్డర్ కేసులో బయటపడుతుంటే తిరుపతి లడ్డూ విషయంలో ఈ అపచారము, కల్తీ, ఈ కల్తీ నెయ్యి విషయంలో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేస్తే దాని వెనకాల ఉన్న అవినీతి తిమింగలాలు, తిరుపతి దేవుడికే శటగోపం పెట్టేటోళ్ళు, VIP దర్శనాల పేరుతో, L1 దర్శనాల పేరుతో, L2 దర్శనాల పేరుతో రూములు ఇప్పించే దగ్గర నుంచి అన్నీ, ఇప్పుడు మిగతా వాటిల్లో మనకి లేనంత VVIPలు, VIPలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. అంటే వ్యవస్థలు ఎట్లా కుప్ప కూలుతున్నాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇన్ని కోట్ల 150 కోట్ల మంది ఉన్న దేశంలో తిరుపతి అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి దేవుడు ప్రసాదంలోనే కల్తీ చేసి కుంభకోణం చేస్తున్నారంటే వీళ్ళు మిగతా విషయాల్లో ఎట్లుంటారు అనేది ఒక కొలబద్ద. మనం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, 150 కోట్లలో సెకండ్, ఇప్పుడు చైనాని దాటిపోయినాం కదా. ఒక ప్రసాదాన్ని కూడా తయారు చేసుకోలేనంత దౌర్భాగ్యమైన వ్యవస్థలో ఉన్నామా అని ఆలోచించాలి. ఒక దేవుడికి పెట్టే ప్రసాదాన్ని దేవుడికే, అదే పాలతో దేవుడికి అభిషేకం చేస్తాం కదా, అదే పంది కొవ్వు, అదే ఆవు కొవ్వు, అదే చేప నూనెతో దేవుడికి రోజు అపవిత్రమే కదా. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందండి? అంటే ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నాము. ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. గొంగట్లో కూర్చొని ఎంటుకలు ఏరుకుంటున్నాం. ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టి ఆ ల్యాబ్ రిపోర్ట్ బయటపడి ఇది బయటపడ్డది. నేను XYZ పార్టీ అనట్లే, ఇది సైంటిఫిక్ ఎనాలిసిస్ జరగాలి. ప్లస్ ఇప్పటికైనా టీటీడీ వేరే డైరీ ఫామ్ల మీద ఆధారపడకుండా రైతులను ఎంకరేజ్ చేసి కోఆపరేటివ్ సిస్టంలో టీటీడీ ఓన్ ఫార్మ్స్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడి ప్రసాదంలో కల్తీ జరగదు. ఎందుకంటే బయట డైరీల నుంచి నువ్వు కొనుక్కుంటున్నప్పుడు, కొనడం అమ్మడం స్టార్ట్ అయినప్పుడు వ్యాపారం ఉంటుంది. నువ్వు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న టీటీడీ ఓన్ డైరీ ఫామ్ పెట్టుకోవాలని ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతకి మీరు రాజకీయాలు చేయకండి, వాస్తవాన్ని తీసుకురండి. వాస్తవాన్ని బయటికి తీసుకొస్తే కనీసం జరుగుతుంది. దీనిలో జగన్ చేసిండు, చంద్రబాబు చేసిండు, ఇవన్నీ ఇంకా అది చిల్లర రాజకీయం, దాని గురించి మాట్లాడారు.